నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని అధికారులకు ఆదేశం. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ. విభజన అంశాలపై భేటీలో 2 గంటల పాటు చర్చించిన సిఎస్ల కమిటీ. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న బాధితులు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవటం, ఉద్యోగ అవసరాలు, సౌకర్యాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయ శాఖపై మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మెరుగైన సేవలు అందించాలన్న దానిపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవటం, ఉద్యోగాల అవసరాలు, సౌకర్యాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని, అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అధికారులు అభిప్రాయాలు చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, వారికి శిక్షణ ఇవ్వాలని సమావేశంలో చర్చించారు. రాష్ట్ర విభజన అంశాలపై 2 రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం జరిగింది. సిఎస్ల కమిటీ సమావేశంలో 2 గంటల పాటు విభజన అంశాలపై చర్చ నిర్వహించారు. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. 3 అంశాలపై ఈ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని అధికారులు తెలిపారు. 861 కోట్ల మేర లేబర్ సెస్ ను ఏపీ, తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. మంగళగిరిలోని ఏపీ ఐఐసి కార్యాలయంలో 2 తెలుగు రాష్ట్రాల సిఎస్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు. 9-10 షెడ్యూల సంస్థల ఆస్తులు, అప్పులు, పంపకాల విషయంలోనూ పంచాయతీ తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైన సమావేశంలో సుదీర్ఘ చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించాలని 81 కోట్ల రూపాయల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ వివరించింది. డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసులు ఎక్సైజ్ శాఖతో జాయింట్ కమిటీ వేయాలని 2 రాష్ట్రాల సిఎస్ అధికారులు నిర్ణయించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను వినవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం 48వ రోజుకు చేరుకుంది. వేకువజాము నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లుగా తెలిపారు. కష్టాలు ఉన్నవారి కన్నీరును ఏపీ మంత్రి నారా లోకేష్ తోడుస్తున్నారు. సమస్యల పరిష్కారమై ఏకైక అజెండాగా ప్రజా దర్బార్ సాగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 48 ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంక్షలు విధించకుండా లోపలికి పంపించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. అస్త్ర యాప్ ద్వారా పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. పోలీసు యంత్రాంగం సాంకేతికతను సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఆగటానికి గల కారణాలను తెలుసుకోవాలని అన్నారు. ప్రణాళికల్లో లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యం అని అన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ ట్రాఫిక్ పోలీసుల విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలని అన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్ల అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలని అన్నారు. విజయవాడ ప్రజల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళికలు లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యం అని అన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ శాఖ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూసే తప్ప మేము ఇంప్రూవ్ అయినావా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నిన్న ట్రాఫిక్ కంజెషన్స్ చూస్తే నిన్న మొత్తం టోటల్ చూస్తే నిన్న 3 కంజెషన్స్ ఉన్నాయి. ఓన్లీ 3 కంజెషన్స్. ఎలాగా మాకు తెలుస్తా ఉంది, అస్త్రం యాప్లో తెలుస్తా ఉంది. అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కంజెషన్ ఉందా లేదనేది?
గూగుల్ డేటా, గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక 300 మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయి ఉంటే మనకు కంజెషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది, అస్త్రంలో వస్తుంది. అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా మార్చి తద్వారా మేము ఇంప్రూవ్ అవుతున్నాం. సో ఇది ఊరికే తమాషగా అదే అంత మునుపు ట్రాఫిక్ అనేది గుడ్డెకి చేలో పడినట్టు రోడ్డు మీద నిలబడి చేయడం కాదు. దీంట్లో కొంత స్మార్ట్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి మనం, తద్వారా ప్రజలకి మంచి సేవలు అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో స్మార్ట్ పోలీసింగ్ అంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అంటారు. పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ కనిపించాలా. ఇప్పుడు జరుగుతుంది ఇదే. అస్త్రంలో మీకు ఇన్విజిబుల్ పోలీస్ పెద్ద మీకు ఉండదు, బట్ పోలీసింగ్ కనిపించాలి. పోలీసింగ్ కనిపించాలంటే ట్రాఫిక్ కంజెషన్స్ ఉండదు. ట్రాఫిక్ కంజెషన్స్ ఉండకూడదంటే టెక్నాలజీ యూజ్ చేయాలి. టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తాము? గూగుల్ డేటా తీస్తాము, తర్వాత కంట్రోల్ రూమ్లో కూర్చుంటాము, కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ ఇస్తుంటాము, కంట్రోల్ రూమ్లో నుంచి ఒక ఏం గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో కంజెషన్ అనేది వచ్చిన మరుక్షణం మాకు తెలిసిపోతాం. ఇప్పుడు డ్రోన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. వారం మీద కంజెషన్ పెరుగుతూ ఉంది, 330 మీటర్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది తెలియదు కాబట్టి రియల్ టైంలో డ్రోన్ పిక్చర్ తీస్తే బాగుంటుంది. అందుకని డ్రోన్స్ అనేది ఇంపార్టెంట్ జంక్షన్స్ కూడా ఎన్ని డ్రోన్స్ వేస్తారు సార్, మీరు ఎన్ని డ్రోన్స్ మీరు ఫ్లై చేస్తారంటే ఎక్కడ కంజెషన్స్ మామూలుగా రొటీన్గా ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లై చేస్తాము. ఏ టైంలో ఫ్లై చేస్తారు, ఏ టైంలో కంజెషన్స్ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో అనలైజ్ చేసాము. ఏ సమయంలో మన కంజెషన్ పెరుగుతుందో తెలుస్తుంది, ఆ సమయంలో ఎగరేస్తాము. ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతున్నది ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్కి తెలుసు. ఆల్ ఫంక్షన్ హాల్ మేనేజర్ పిలిపించాం. 120 ఫంక్షన్ హాల్స్ ఏదో ఉన్నాయి. ఈ 120 ఫంక్షన్ హాల్స్ ముందు ఈవెంట్స్ అంతా కూడా మీరు అప్లోడ్ చేయండి, అస్త్రంలోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఈవెంట్ క్యాలెండర్ అనేది మనకు తెలుస్తుంది. ఫలానా రోజు ఫలానా ఈవెంట్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ రోజు ఉన్న ఈవెంట్ సంగతి మాకు తెలుసు. ఎందుకు? ఈవెంట్ మేనేజర్, ఈ ఫంక్షన్ హాల్ మేనేజరు నిన్ననే అప్లోడ్ చేస్తాడు. జనవరి 5వ తారీఖున ఏమన్నా పెళ్లి జరగబోతున్నా మాకు తెలుస్తాం, ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకు? ఈవెంట్ మేనేజర్స్ని మనము ఈ అస్త్రం అనే ఒక వాతావరణంలోకి ఆయన కూడా తెచ్చిస్తాం. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, శాంతి భద్రతల ఐజీ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు అధికారులు హాజరయ్యారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టుల వ్యవహారాలపై చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది. కాకినాడ ఎంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసెస్ లో స్టార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపైన మంత్రివర్గం ఉపసంఘం చర్చించింది. ఈ గోదాములో స్టార్టెక్స్ యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. స్టార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. కొండ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కొండ ప్రాంతాలలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 3 రిజర్వాయర్లు అవసరం కాగా రెండింటినీ తాము గతంలోనే నిర్మించామని, ప్రస్తుతం మరో రిజర్వాయర్కు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. క్రిస్తురాజపురంలోని కొండ ప్రాంతంలో తాగునీటి రిజర్వాయర్ పనులకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాగునీటి రిజర్వాయర్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కొండ ప్రాంతంలో మొత్తం 3 రిజర్వాయర్లకు గాను 2 రిజర్వాయర్లను గత టీడీపీ హయాంలోనే పూర్తి చేస్తామని గుర్తు చేశారు.
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని కూడా రానున్న జనవరిలో ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. క్రీస్తురాజపురంలో కొండ ప్రాంతం నిరంతరం మంచినీళ్ళకి ఇబ్బంది పడే ఏరియా. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ రోజున 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో 3 ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది. 2 ట్యాంకులు పూర్తయ్యాయి. 3వ ట్యాంకు వచ్చేపాటికి దానికి కాంట్రాక్టరు టెండర్స్ అన్నీ అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత 2019లో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మంచినీళ్ళనో లేకపోతే పేదలకు అవసరమనో ఏమాత్రం చేస లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుపరిచారు. రద్దుపరిచిన వ్యక్తులు తర్వాతైనా 1 సంవత్సరానికి 2 సంవత్సరాల కన్నా మళ్ళా నిధులు ఇచ్చి ఇక్కడ మంచినీళ్ళతో కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కూడా గమనించమన్నది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల డబ్బులే. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ప్రజల డబ్బు, ప్రజల అవసరాలకు వాడి డబ్బు. దాంట్లో ఏదైతే ఇంపార్టెంటు మంచినీళ్ళు ఇంపార్టెంటు, రహదారుల నిర్మాణం ఇంపార్టెంటు, ఈ రెండింటి కోసం ఇచ్చిన నిధుల్ని రద్దుపరచడం అంటే అది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మంచినీళ్ళు ఇదే కొండ మీద రానున్న రోజుల్లో మరొక 4 మంచినీళ్ళ ట్యాంకులు కట్టబోతా ఉన్నాం. దీంతో కలిపి 4 కట్టబోతా ఉన్నాం. నిన్న DDRC మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు సహకారంతో దాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. 3 మంచినీళ్ళు. ఈ 4 ట్యాంకులు కనుక పూర్తయితే ఈ కొండ ప్రాంతానికి పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాటర్ ఇంటేక్ కూడా చాలా పెంచడం జరుగుతూ ఉంది. ఏదైతే కృష్ణానది నుంచి వచ్చే వాటర్ను కూడా దాని కెపాసిటీ కూడా పెంచి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలనేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ ఇంటింటికి మంచినీళ్ళు అనే స్లోగన్ని ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్య చిన్నదైనా పెద్దదైనా సమస్య ప్రాధాన్యతనిచ్చి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, DRO ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్ కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లుగా వివరించారు. రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగమ, తిరువూరు DROలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. గంగవరం పోర్టును ఆదానికి అడ్డగోలుగా దోచిపెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన పోర్టును జగన్ ఆదానికి కట్టబెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలను రద్దు చేసేలా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కనీసం జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారని, కానీ అప్పటికే రాష్ట్రానికి ప్రజలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారన్నారు. 1,10,000 కోట్ల విద్యుత్ భారాలను ప్రజలు మోయాలా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా అక్రమంగా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. జగన్ ఆదాని మధ్య ఒప్పందాలను రద్దు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఆదానికి మేలు చేసేందుకు ప్రజలకు నష్టం చేయడమేనా ప్రజల పాలన అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదంటే కుదరదన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ భారాలు ఉండవని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్ ఆదానీల మధ్య చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఏదైతే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం వల్ల ప్రజలపైన భారం పడింది.
పైగా ఇవాళ వాళ్ళ విద్యుత్ ఉత్పత్తి అంతా రాజస్థాన్లో చేయడం వల్ల రాజస్థాన్ వారికి లాభం జరుగుతూ ఉంది. దాదాపు 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి 30 ఏళ్ల పాటు వాళ్ళందరికీ కూడా లీజ్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తూ ఉంది. అంటే ఉద్యోగాలు రాజస్థాన్లో వాళ్ళకి వస్తున్నాయి, పన్నులు వాళ్ళకే కడతా ఉన్నారు. పైగా అక్కడున్న భూములు ఇచ్చిన రైతులకేమో వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. ఈ ఆదాయం అంతా రాజస్థాన్కు పోతుంది. ప్రజల పైన భారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పడుతూ ఉంది. పైగా అదనపు భారం చిన్న పిల్లోనే చెప్తారు. ఎన్టీపీసీ అది కూడా కేంద్ర సంస్థనే. ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ ప్రభుత్వమేమో ₹1.99 కొనుగోలు చేస్తుంది. సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో ₹2.49 ఒక యూనిట్కి 50 పైసలు అదనంగా చెల్లించి 25 ఏళ్ల పాటు ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. 25 ఇయర్స్. దాని జోలికి పోవద్దంటా ఉన్నాడు. దానంటే అదానికి ఎంత లాభం వచ్చినా పర్వాలే, ప్రజలపైన భారాలు పడినా పర్వాలే, దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఇది పూర్తిగా అన్యాయం ఇది. కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, అదానీతో మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. దానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంగవరం పోర్టు బ్రహ్మాండమైన పోర్టు, అది కృష్ణపట్నం పోర్టు దానికంటే బ్రహ్మాండమైంది. గంగవరం పోర్టు కూడా ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని ఇవాళ అతి తక్కువ ధరకి దానికి వాళ్ళకి కట్టబెట్టావు. 1000 ఎకరాల భూములు కట్టబెట్టావు. కాబట్టి ఈ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి. ఒప్పందాలు రద్దు చేయాలంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి మీద చెప్పడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉండేదే 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా కూడా లేరని మీరు చెప్తా ఉన్నారు. మీరు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరు దానిపైన మాట్లాడాలి. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు అంగీకరించరు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైందని, ఎన్నికల్లో హామీలేమీ నెరవేర్చలేదని మండల ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదని తెలిపారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ యూనిట్కు ₹1.20 పెంచారని ఆరోపించారు. ప్రజలపై మొత్తం 15,000 కోట్ల భారం మోపారని, అప్పుల భారం పెంచుతున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారని మండిపడ్డారు. మరి కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. 6 నెలల్లో చేసిన 70,000 కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 7 నెలల కాలం కావస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం. మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి
₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్కి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని అధికారులకు ఆదేశం. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ. విభజన అంశాలపై భేటీలో 2 గంటల పాటు చర్చించిన సిఎస్ల కమిటీ. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న బాధితులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.